గత ప్రభుత్వ పాలనలో ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాలు ఏర్పాటు చేసినప్పటికీ గజ్వేల్లో నిర్మించిన క్యాంప్ కార్యాలయంలో మాజీ సీఎం కేసీఆర్ ఎన్ని రోజులు ఉన్నారో ఎప్పుడు వచ్చారో బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నేతలు డిమాండ్ చేశారు. కోట్ల రూపాయలతో నిర్మించిన క్యాంప్ కార్యాలయాన్ని ప్రజలకు ఉపయోగపడకుండా పార్టీ కార్యకర్తల కార్యక్రమాలకు అడ్డాగా మార్చారని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ నేత సయ్యద్ మతీన్, ఏఎంసీ డైరెక్టర్ డాక్టర్ వహీద్ ఖాన్, జిల్లా మైనార్టీ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ సమీర్లు మాట్లాడారు. పట్టణం నడిబొడ్డులో ఉన్న బస్టాండ్ను కూల్చి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగించారని, గత 10 ఏళ్లుగా అధికారంలో ఉండి కూడా బస్టాండ్, రింగ్ రోడ్డు, కోటమైసమ్మ రోడ్డు విస్తరణ పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. అలాగే అధికారంలోకి వస్తే మైనార్టీలకు 12% రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి క్యాంప్ ఆఫీస్ కింద ఏర్పడడం చేయడం జరిగింది. క్యాంపు కార్యాలయం అది, ఇల్లు కాదు. క్యాంపు కార్యాలయంలో అక్కడ ప్రజా సమస్యలు తెలుసుకొని వాళ్ళకు ప్రజా సమస్యలు తీర్చడానికే అలాంటి ఆఫీస్ ఏర్పడడం చేయడం జరిగింది. ఇప్పటిదాకా అక్కడ క్యాంప్ ఆఫీస్లో ఎన్ని సమస్యలు స్వీకరించినారో, ఎన్ని సమస్యలు తీర్చినారో ఒకసారి చెప్పాలి. అక్కడ ఎమ్మెల్యే గారు ఉండాలి. ఎమ్మెల్యే గారు లేనప్పుడు ఇప్పుడు ఆయనకి ఓఎస్డీగా ఉన్నారు, ఆయన ఉండాలి. అలా కాకుండా బీఆర్ఎస్ వాళ్ళు సొంత పార్టీ లెక్క దాన్ని వాడుకోవడం జరుగుతున్నది. దానికే మేము వ్యతిరేకము. మొన్నటి దాకా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు దాని గురించి మీరు రాధాంతం తీసింది కాబట్టి అక్కడ రేపటి నుండి అక్కడ ఉండాల్సింది ఓఎస్డీ గారు ఆఫీసర్లే తప్ప బీఆర్ఎస్లో అక్కడ ఉండడానికి వీలు లేదు. దానికి మేము ప్రత్యేక నిఘా పెడతాము. అలాగే సీఎం ఫోటో అక్కడ పెట్టిన తర్వాత తీయడం జరిగింది కదా, అదే అధికారులతో అక్కడ సీఎం ఫోటో పెట్టిస్తాము. అప్పుడు మేము మీరే ఎలా తీస్తారో చూస్తాము. ఈరోజు చెప్పుకుంటూ పోతే మైనారిటీలకు వెన్నుదన్నుగా నిలిచిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మీరు ఓన్లీ టీఆర్ఎస్ పార్టీయే పనిచేసింది మాకు, ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ ఓన్లీ మైనారిటీలకే కాదు. ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉన్నప్పుడు అన్ని కులాలకు చేసిండు. ఆయన స్పెషల్గా మనకు చేసింది ఏం లేదు. ఇప్పుడు 3 సంవత్సరాలుగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన ఇప్పుడేమన్నా మైనారిటీలకు చేసి చూపిస్తే అప్పుడు మేము కూడా ఒప్పుకుంటాము. మా మైనారిటీలకు సపరేట్గా ఆయన ఏమైనా చేసిందని. ఈరోజు మైనారిటీలకు ఏదో ముచ్చట చెప్తాం, వాళ్ళను మభ్య పెడతాం. 4 ముచ్చట్లు చెప్పగానే మాకు తలకాయలు ఊపుతారు, మా మాటలు వింటారు. ఆ రోజులు పోయినాయి. ఈరోజు మైనారిటీలు కూడా చైతన్యవంతులయ్యారు. మేము ఈరోజు ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈరోజు మైనారిటీలు ఎప్పటిలాగానే కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారు. కొందరు ఏదైతే వాళ్ళ సొంత లాభాలకు ఈరోజు మైనార్టీలను వాడుకుంటూ మైనార్టీలను తప్పుదో పట్టిస్తూ వాళ్ళ పథకాలను కూడా వాళ్ళకు అందకుండా చేస్తున్న వారి మాటలు నమ్మొద్దని, రాబోయే రోజుల్లో మైనారిటీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకం కూడా అందే విధంగా మా మైనారిటీ కాంగ్రెస్ నాయకులంతా పనిచేస్తారని